మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటని ధ్యానిస్తూ ఉన్నాం. శనివారాలు ఒక చిన్న అందరికీ పరిచయమైనటువంటి ఒక సవాలుకరమైన మాటని మనం ధ్యానిస్తున్నాం. ఎవరు చెప్తారా మాట? రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. అందరికీ పరిచయమైన మాట కదా, చదవండి ఒకసారి ఈ మాటని. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. మీ కనికరాన్ని, మీ కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచండి. అన్నిటికంటే ముఖ్యంగా అయ్యా, నీ పాదాల దగ్గరికి వచ్చి కేవలం మా ప్రభువా, మా వ్యక్తిగత అవసరాల కోసం, భౌతికమైన అవసరాల కోసం మాత్రమే మేము ఎదురు చూసేవారమైతే దేవా, నిజంగా ఆధ్యాత్మికమైనటువంటి లోతుల్లోకి మేము వచ్చిన వారము కాము అని మేము ఒప్పుకుంటున్నాం. నీ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. ఆధ్యాత్మికంగా మేము ఫలిస్తే మిగతావన్నీ కూడా మా బ్రతుకులో ఉంటాయి. నేను వెంబడించడం ఏంటో మీరు నేర్చుకోవడం మాకు నేర్పించండి, కృప చూపించండి, తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. సరే, ఇక్కడ జాగ్రత్తగా ఈ మాటను మనం గమనించే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ ఈ వచనాన్ని గురించి కొంత మొదటి వారం మీకు వివరణ ఇచ్చాను. ఏంటది? దేవుని ప్రేమించే వారికి ఏం సమకూడి జరుగుతాయి? సమస్తము సమకూడి జరుగుతాయి. అంటే ఫుట్ నోట్లో ఏం చూసాము? ఖచ్చితంగా జరుగుతాయా అని మళ్ళీ మనం ప్రశ్నించకుండా దేవుడు జరిగిస్తాడు, సమకూర్చి జరిగిస్తాడు అన్న విషయం మనం చూసాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, విశ్వాసి జీవితంలో సమకూడి జరగడం అనే అనుభవం మీదే మనసు పెట్టుకుంటున్నాం. కానీ కొన్ని నేను ఆశపడుతున్నాను, అవి దక్కడం లేదు. కొన్ని ఆశిస్తున్నాను, అవి దూరం అవుతున్నాయి. కొన్నిటి కోసం నేను పరిగెడుతున్నాను, నేను ఎంత పరిగెడితే అవి నాకు అంత దూరం వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ప్రాబ్లం ఎక్కడుంది? నేను నిరంతరం నిరాశతోనే ఉంటున్నాను, అసంతృప్తితోనే ఉంటున్నాను. కొన్నిసార్లు దేవుడేమో పెద్ద పెద్ద ప్రమాణాలు చేశాడు, మరి ఈ పెద్ద పెద్ద ప్రమాణాలు ఎందుకు నా జీవితంలో నెరవేరడం లేదు అంటే, ఎప్పుడైనా దేవుని వాక్యంలో లోపముందని చెప్పగలమా? ఛాన్స్ లేదండి. ఎందుకంటే దేవుడు వాక్యంలో మాట ఏమంటాడంటే, ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు. అందుకే ఇప్పుడు వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పడానికి ఛాన్స్ లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, సమకూడి జరగడం అనేది ఖచ్చితంగా జరుగుతాయి. కానీ నీ దృష్టి, నీ ధ్యాస, నీ అవసరాలను మరి అడిగి పొందుకోవడం అనే విషయం మీద కాకుండా నీ ఫోకస్ డైవర్ట్ అవ్వాలి. దేని మీదకి డైవర్ట్ అవ్వాలి అంటే, ఇవి ఎవరి జీవితంలో సమకూడి జరుగుతాయో ఆ కేంద్ర బిందువు ఏంటంటే, దేవుని ప్రేమించే ఆ అనుభవంలోకి, దేవుని ప్రేమించే వారికి సమకూడి జరుగుతాయి. మొదటి వారంలో మనం ఏం చూసామంటే, అసలు దేవుని ప్రేమించటువంటి అర్థం ఏంటబ్బా? దేవుని ప్రేమించటువంటి అర్థం ఏంటి? దీనికి మనం ఒక 3 మాటలు మొదటి వారంలో మనం చూసాం. మీ జ్ఞాపకానికి ఆ మాటలు తెస్తాను. నెంబర్ 1, దేవుని ప్రేమించడం అనంటే ఆయనను ఆశ్రయించడం. రెండవది, దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆయనను ఆశ్రయించడం అయితే రెండవది భయభక్తులు కలిగి ఉండడం. మూడవది, దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయనకి ప్రియమైన పిల్లలుగా బ్రతకగలగడం. ఆయనకి ప్రియమైన పిల్లల బ్రతకడం, దాంట్లో ఉంటుందండి ఛాలెంజింగ్ లైఫ్. దాంట్లో ఉంటుంది సవాలు, దాంట్లో ఉంటుంది తృప్తి. దానిలోనే దేవుని కోసం సమర్పించుకొని, అంటే మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి, మీ జాబ్స్ మీరు చక్కగా చేసుకోండి, మీ ఫ్యామిలీస్ని మంచిగా లీడ్ చేసుకోండి. మీరు అది వదిలిపెట్టమని చెప్పాలి. ఎందుకంటే కుటుంబాన్ని ఇచ్చింది కూడా దేవుడే. మీ కుటుంబంలో మీరు సంతృప్తి కలిగి ఉండడం దేవునికి ఇష్టం.
రాచరికం కలిగి ఉన్నటువంటి దావీదు కూడా దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు. అందుకే ఆ కుటుంబాన్ని తీసుకొని దేవుడి దగ్గరికి, అయ్యా నీ సన్నిధిలో ఎప్పుడు నా కుటుంబం ఉండేలా దాన్ని దీవించు, అదే ఆశీర్వాదం నమ్మాడు దావీదు భక్తుడు. అందుకే ఇక్కడ ఇంకొక మాట కూడా మనం గమనిస్తే, ఒకటి ఇక్కడ వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఖచ్చితంగా నెంబర్ 1 ఆయన్ని ఆశ్రయించడం అంటే సరెండర్ అయిపోవడం. ఇప్పటిదాకా ఆయన ఏదైనా మాట్లాడితే కొంచెం మనం కాస్త దాన్ని వ్యతిరేకించాం, మొండిగా మాట్లాడాం. కొన్ని విషయాల్లో ఆయన చిత్తాన్ని ఎరిగి కూడా తెలిసి 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 దాన్ని అతిక్రమించాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి ప్రేమించడానికి ప్రారంభిస్తున్నాం. దేవుణ్ణి ప్రేమించడం అనే ప్రక్రియ ప్రారంభిస్తే తొలి మెట్టు, తొలి అడుగు ఏంటి అనంటే ఆశ్రయించడం. పసిబిడ్డ తనకు భయం కలిగినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పుడు, చిమ్మ చీకటిలో తనను సంరక్షించగలిగిన తల్లిని కానీ తండ్రిని కానీ గట్టిగా పట్టేసుకుంటారు. అప్పుడు ఏడ్చి ఆ యొక్క శబ్దం మాత్రమే వెలుబుచ్చుతారు. ఇక దానికి ఇంకా భాష ఉండదు. ఆశ్రయించాలి. రెండవది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇదంతా కూడా చక్కగా మనం వివరించుకున్నాం. మూడవది, ఆయనకు ప్రియమైన పిల్లల్లా, అంటే ఎట్లా? ఆయనకు ప్రియమైన ప్రజలుగా ఆయన మనలను ప్రియురాలా అని పిలవగలిగేలా, ప్రియుడా అని పిలవగలిగేలా మన బ్రతుకులు ఉండాలి అని వాక్యం సెలవివ్వడాన్ని చూసాం. ఇక పోయిన వారం మనం ఏం చూసామంటే, శనివారం 4వ అనుభవాన్ని చూసాం. ఏంటది? దేవుని ప్రేమిస్తే సమస్తం సమకూడి జరుగుతాయి. ఫోకసింగ్ పాయింట్ ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం. అంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే 4వ అనుభవం ఏంటి అంటే, అది ఆయనతో సహవాసం చేయడం, క్రీస్తుతో సహవాసం చేయడం. క్రీస్తుతో సహవాసం చేయడం అంటే 3 మెట్లుంటాయి. క్రీస్తుతో సహవాసం చేయడం అనే ఒక్క అంశాన్ని మనం పోయిన వారం మనం చూసాం. అంటే క్రీస్తుతో సహవాసం చేయడం అంటే దాని అర్థం ఏంటంటే, ఒకటి వాక్యంతో స్నేహం చేయడం, ఒకటి మొదట ప్రార్థన. నీ బ్రతుకులో ప్రార్థన ఉండాలి. నిజంగా నీ బ్రతుకులో ప్రార్థన ఉన్నది వాస్తవమే అయితే రెండవది, నువ్వు వాక్యాన్ని హత్తుకుంటావు. ఎప్పుడైతే వాక్యాన్ని హత్తుకొని ఉన్నావో ఖచ్చితంగా సంఘంతో విడదీయలేనంత ఆప్యాయత, అన్యోన్యత కలుగుంటావు. ప్రార్థన, వాక్యము, సహవాసము. సంఘంతో సహవాసము. ప్రార్థన అంటే చేస్తాం, ఓకే. వాక్యం అంటే చదువుతాం, ఓకే. సంఘంతో నాకేం పనండి, నేను నా దేవుడు, వీఆర్ హ్యాపీ, చాలు కదా. అయ్యో, ఒకవేళ సంఘం నీకు అక్కర్లేదు అనుకుంటే నువ్వు ఏమి విడిచిపెడుతున్నావో తెలుసా? సంఘము, వాక్యం సత్యమని నమ్మేటువంటి ప్రతి మనసుకు వాక్యం ఏం చెప్తా ఉందంటే, సంఘము క్రీస్తు యొక్క శరీరం. నువ్వు సంఘాన్ని ఖాతరు చేయకపోతే, నువ్వు సంఘానికి దూరంగా గడిపితే నువ్వు క్రీస్తు శరీరానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు దేవునికి వేరుగా ఉంటే నువ్వైనా నేనైనా ఏం చేయలేం. సో అందుకే ఈ 3 ఎక్స్పీరియన్సెస్, అంటే దేవునితో సహవాసం చేయడం ప్రాపర్గా మనం చేయగలిగినప్పుడు అక్కడ వాక్యం ఏం చెప్తా ఉందంటే, నువ్వు ఖచ్చితంగా ప్రార్థనలో నలుగుతావు, వాక్యంలో ఎదుగుతావు. అంటే వాక్యంలో ప్రార్థనలో నలగడం అంటే దేవునికి అయిష్టమైన దాన్ని విడిచిపెట్టడానికి గుండెల్లో పోరాటం జరుగుతున్నప్పుడు ఆ పోరాటంలో దేవుని పక్షంగా నిలబడడానికి, ఆయనకు అయిష్టమైన దాన్ని గుండెల లోతుల్లో నుంచి కలుపు మొక్కల పెకిలించి విసిరి అవతల పారేయడానికి, అది ఎంత లాభకరమైందైనా, అది ఎంత గొప్పదైనా, ఘనత తెచ్చేదైనా పెకిలించి విసిరి పారేయడానికి నేనేమాత్రం సంకోచించను. దేవా, నాకు శక్తి నీవు. కొన్నిటిని వదిలిపెట్టడానికి నాకు శక్తి నీవు. కొన్నిటిని లోకానుసారంగా దూరం పెట్టడానికి నాకు శక్తి నీవు. పెనుగులాడే అనుభవం, పెనుగులాడే అనుభవం. అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే, ఎప్పుడైతే ప్రార్థనలో నలుగుతామో రెండవది వాక్యములో ఎదుగుతాం. వాక్యంలో ఎదగడం అంటే దాని అర్థం వాక్యాన్నంతా బాగా కంఠస్థం చేయడం కాదు. వాక్యాన్ని ఏదన్నా సగం మాట అలా చెప్పకముందే వెంటనే దాన్ని రిఫరెన్స్ తీయడం కాదు.
వాక్యంలో ఎదగడం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఒక్కొక్క మాట నా జీవితంలో సాధన చేయడం. నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించు అని వాక్యం చెప్పింది అంటే నన్ను నేను నలగగొట్టుకొని, నా ఆహాన్ని చంపుకొని, ఆవేశాన్ని చంపుకొని, కోపాన్ని చంపుకొని, ఉద్రేకాన్ని చంపుకొని, నన్ను నేను ఆ వాక్యాన్ని అనుసరించడానికి అనువుగా క్షమించగలిగే అనుభవంలోకి నేను రావడానికి సాధన చేస్తాను. ఎందుకింత ప్రయాస? బ్రతికే వాళ్ళంతా క్యాజువల్గా బ్రతికేయడం లేదా? పైపైన మెరుపులు చెప్తూ, పైపైన కొన్ని అలా సరదాగా జోక్స్ వేసి నవ్వించేసి కాస్త టైం పాస్ చేసేటువంటి ప్రదేశాలు ఉన్నాయి కదా. నేను మీకు మాట చెప్పనా, నేను ఒక 20 సంవత్సరాలుగా బైబిల్ టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. 20 సంవత్సరాలుగా బైబిల్ టీచర్గా పనిచేస్తున్నాను. బైబిల్లో ఆశ్చర్యకరమైన విషయాలు, చరిత్రకు సంబంధించిన విషయాలు, ప్రపంచ నలుమూలలో జరుగుతున్న విషయాలు నిరంతరం మేము అన్వేషిస్తూనే ఉంటాం. ఆ విషయాలు చెప్తూ మీ దగ్గర మెప్పు పొందే ప్రయత్నం చేస్తే నేను దేవుని పరిచర్యకు ద్రోహం చేసిన వ్యక్తిని అవుతాను. వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఆయన ఇక్కడ మనల్ని ఎందుకు ఉంచాడు అంటే ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఉంచాడు. ఇప్పుడు ఇంత ఇదిగా వాక్యంలో ఎదగడం అంటే వాక్యాన్ని అన్వయించుకోవడం అని చెప్పుకున్నాం కదా. వాక్యాన్ని అన్వయిస్తూ ఉంటే బ్రతుకులో ఏం జరుగుతుందో తెలుసా అండి? ఎందుకు ఇంత స్ట్రగుల్ అవ్వాలి, ఎందుకు ఇంత నలగ కొట్టుకోవాలి, ఎందుకు ఒకరిని నేను క్షమించాలి అంటే అందుకే యేసు ప్రభు వారు సాక్షాత్తు చెప్పిన మాట మీరు తీసి చూడక్కర్లేదు, జ్ఞాపకం చేయడానికి చెప్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము అక్కడ 44వ వచనంలో అక్కడ ఏమంటాడంటే, అయ్యా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు కుమార్తెలు అయి ఉండాలంటే మీరేం చేయాలో తెలుసా? క్షమించడం అనేది సాధన చేయండి, అమలుపరచండి. అంశం చిన్నదే, మనం చాలా చులకనగా చూసేదే. జీవితంలో మనకు కొరకరాని కొయ్యగా ఉన్నది కూడా అదే. వ్యసనం వదిలేసాం, కానీ ఇప్పటికీ క్షమించలేని మనస్సు మనకొక ఇబ్బందికరమైనటువంటి కొరివిగానే ఉంది. సరే, ఎప్పుడైతే మనం దాన్ని కూడా అధిగమించి క్రమక్రమంగా వాక్యంలో ఎదిగే ప్రయత్నం, ఓవర్ నైట్ జరగదు అది, రాత్రికి రాత్రి జరగదు అది, ఖచ్చితంగా కొంత టైం పడుతుంది. సాధన చేస్తూ ఉండాలి. ఎప్పటి వరకు ఒక వ్యక్తి వాక్యంలో ఎదిగే ప్రయత్నం చేయాలి అంటే అంటిల్ డెత్, చనిపోయేంత వరకు కూడా మనం వాక్యంలో ఇంకా ఏం నేర్చుకోవాలి, ఇంకా ఏం విడిచిపెట్టాలి, ఇంకా ఏం సాధన చేయాలి అని దేవుని యొక్క సన్నిధిలో అభ్యాసము చేయుట అంటాడు హెబ్రీ పత్రికలో. అందుకే వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే వయస్సు వచ్చిన వారు, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ మాట్లాడుతూ ఒక మాట ఏమంటాడంటే, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలేదో కీడేదో వివేచించడానికి సాధకము చెయ్యబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారాన్ని నువ్వు తినాలి అంటే ఖచ్చితంగా నిరంతర సాధన ఉండాలి భక్తి జీవితంలో. రక్షించబడ్డాం అన్నంత మాత్రాన ఒక దశలో నేను సాధించేస్తాను అనుకుంటే కుదరదు. ఈ ఆత్మీయ ప్రయాణం ఉంది చూశారు, ఎన్నో మలుపులుంటాయి, ఎన్నో ఎత్తుపల్లాలుంటాయి, ఎన్నో అనుభవాలు గుండా ప్రయాణం చేయాలి. కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడుతాం, కొన్నిసార్లు మనం ముందుకు వెళ్ళాలో వెనక్కి వెళ్ళాలో తెలియక సందిగ్ధావస్థలో ఉంటాం మనం. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన మీద ఆధారపడగలగడం, ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం, ఇవన్నీ కూడాను సాధన చేయడం అనేటువంటి అంశంతో ముడిపడి ఉన్నాయి. ఎప్పుడైతే మనం ప్రార్థనలో నలుగుతూ వాక్యంలో ఎదుగుతూ నిజంగా క్రమంగా మనం ఉన్నామో అప్పుడు సంఘంతో అంటు కట్టబడినటువంటి క్రీస్తు శరీరంతో, ఆరోగ్యకరమైన సంఘంతో అంటు కట్టబడిన స్థితిలో మనం నిలిచి ఉంటాం. నిలిస్తే ఫలిస్తాం, ఫలిస్తే ఫలమిస్తాం. అందుకే మన యొక్క బ్రతుకులో దానికోసం మనం సార్థకమైన జీవితాన్ని కలిగి ఉండే తాపత్రయాన్ని కలిగి ఉండాలి. ఫైన్. ఇప్పుడు సమస్తము సమకూడి జరగాలి అనంటే
ఏం చేయాలి అని వాక్యం చెప్తుందంటే ముందు దేవుని ప్రేమించు. అయ్యా, దేవుని ప్రేమించడం అంటే ఏంటి అంటే 4 అనుభవాలు చూసాం. ఈరోజు 5వ అనుభవాన్ని కూడా ఒక్కసారి మనం జాగ్రత్తగా చూసినట్లయితే అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటి అంటే గనక ఇక్కడ చక్కని మాటని మీ గమనానికి తెస్తాను. గలతీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటించాలి. లక్ష్యం ఏంటో తెలుసా అండి? ఎప్పుడైతే నేను దేవుణ్ణి ఆశ్రయిస్తానో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటానో, ఆ తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడంతో నేను ఆగిపోకుండా నా యొక్క బ్రతుకులో సరైనటువంటి రీతిగా నేను జీవిస్తూ దేవుని తృప్తిపరిచేలా ప్రియమైన బిడ్డగా జీవిస్తూ ఉంటానో, ఆ జీవిస్తున్నప్పుడు నేను ఖచ్చితంగా ఆయనతో సహవాసం చేస్తూ ఉంటాను. ఇది 4th ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఆయనతో సహవాసం చేసే నేను క్రమక్రమంగా పరిపక్వత చెందుతూ ఉన్న దశలో ఆయనతో స్నేహం ప్రాపర్గా చేస్తూనే 5వ మెట్టు ఏం చేస్తామో తెలుసండి? ఏం చేస్తామంటే ఖచ్చితంగా అన్యజనులలో ఆయనను ప్రకటించాల్సిన ఒక రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది. నేను కష్టపడడం, ఉద్యోగం చేయడం, వ్యాపారం చేయడం, కూలి పని చేయడం, వ్యవసాయం చేయడం, కుటుంబాన్ని పోషించుకోవడం, పిల్లల్ని చదివించుకోవడం, తర్వాత ఒక మంచి స్థితికి వారు భవిష్యత్తులో ఎదగడానికి వారికి అవసరమైన సమకూర్చడం, పర్వాలేదు నేను రిటైర్డ్ అయిపోయాను, నా పిల్లలు సెటిల్ అయిపోయారు, నా బాధ్యతలు తీరిపోయాయి అనుకోవడం కేవలం సగటు మనిషిగా మాత్రమే ఆలోచిస్తున్నావు. ఇవన్నీ కూడా నీ జీవితంలో ఒక భాగం, కానీ అది మాత్రమే జీవితం కాదు, అదొక్కటే జీవితం కాదు. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే ఎప్పుడైతే దేవునితో స్నేహం చేస్తున్నామో, ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తున్నామో, సహవాసం చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క అంతరంగంలో ఒక ఆశ, ఆలోచన వెంటాడుతూ ఉంటుంది. ఏంటి అంటే అన్యజనులలో నేను క్రీస్తును ప్రకటించాలి. నేను ఒక మాట ఎప్పుడు మీకు గమనానికి తీసుకొస్తూ ఉంటాను. ఏంటి అంటే నేను హగ్గయ్య సెమినార్లో టీచ్ చేస్తూ ఉండేటప్పుడు ఆ సెమినార్స్లో అక్కడ నేను ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఫర్ ఇవాంజలిజం అనేటువంటి టాపిక్ని, తర్వాత లీడర్షిప్ అనేటువంటి టాపిక్ని నేను టీచ్ చేస్తూ ఉంటాను. మరి ముఖ్యంగా కమ్యూనికేషన్ గురించి మాట్లాడేటప్పుడు అక్కడ ఏమని చెప్తామంటే కొన్నిసార్లు వెర్బల్ కమ్యూనికేషన్ ఉంటుంది, మరికొన్నిసార్లు నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే నేను సమాజానికి ఒక సందేశం ఇవ్వడానికి మానసికంగా ప్రిపేర్ అయ్యి సిద్ధపడి నిలబడి వచ్చి చెప్పడం వెర్బల్ కమ్యూనికేషన్. నేను సిద్ధపడాలి, నిలబడాలి, నా నోరు తెరిచి ఆ మాటలు మీతో పంచుకోవాలి. ఇది వెర్బల్ కమ్యూనికేషన్. పదాలు ఉంటాయి, నేను ఎవరితో మాట్లాడుతున్నానో నాకు తెలుసు, ఆ టార్గెట్ గ్రూప్ మీద కొంచెం ఒక అవగాహన ఉంటుంది, కానీ ఇది ఒక చిన్న భాగమే, సర్టెన్ టైంకు మాత్రమే పరిమితం అయి ఉంటుంది. అయితే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే అర్థం ఏంటి అంటే నేను వేదిక దిగేసిన తర్వాత నేను మళ్ళీ దిగిన దగ్గర నుంచి నా యొక్క యాటిట్యూడ్, నా అంబిషన్, నా యొక్క డిజైర్, నా యొక్క అంతరంగపు లోతుల్లో రేగుతున్నటువంటి ఆలోచనలు, తలంపులు, నా యొక్క మాటలు, మనసు, నేను వేదంతో ఒక మాట చెప్పున ఏమండి గట్టి విశ్వాసులు అని చెప్పుకునే వారి నోట్లో లేటెస్ట్ సినిమా పంచి డైలాగులు ఎలా వస్తాయి? ఐఎమ్ వెరీ సారీ టు సే. అంటే వారు అప్డేట్ అవుతున్నారా? ఎలా చెప్పాలి ఈ మాటని? అంటే దాని అర్థం ఏంటంటే నీ చుట్టూ ఉన్న నలుగురిని నువ్వు సంతోషపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు నిన్ను ఆ చుట్టూ ఉన్న ప్రజల మధ్య సజీవంగా నిలబెట్టిన వాడు ఉన్నాడే, ఆయన దుఃఖపడేలా చేస్తున్నావు. మర్చిపోవద్దు విషయాన్ని. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక.
దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఏ ప్రజల మధ్య దేవుడు నిన్ను ఉద్దేశపూర్వకంగా నిలబెట్టాడో అక్కడ నువ్వు వెలగాలి, అక్కడ నువ్వు ప్రకాశించాలి, అక్కడ నువ్వు పరిమళించాలి, అక్కడ ఆదర్శప్రాయంగా నిలబడాలి. అందుకే ఆత్మీయ జీవితానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, నీ జీవితంలో చాలామంది ఏమనుకుంటారంటే, నువ్వు ప్రభుని నమ్మానండి, ప్రభుని నమ్మానండి. ఏం చేస్తున్నావు? రెగ్యులర్గా వెళ్తూ ఉంటానండి చర్చికి, అప్పుడప్పుడు రెగ్యులర్గా వెళ్తూ ఉంటానండి ప్రభు దగ్గరికి. అలాగా. సో మీరు ఎట్లా, మీ కమిట్మెంట్ ఏంటి, మీ జీవితంలో మీరు తీసుకున్న తీర్మానం ఏంటి అంటే, ఏముందంటే ప్రతి వారం కూడా సాధ్యమైనంత వరకు ప్రతి వారం చర్చికి వెళ్ళాలని అదేనా? అదేనా? అరే నీ పిల్లలకి సండే స్కూల్కి ప్రతి ఆదివారం వెళ్ళాలని తెలిసినంత ఆ ఆలోచనలో నువ్వు అక్కడే పరిమితం అయిపోతే ఎట్లా? దెర్ ఈజ్ వన్ ఛాలెంజ్, దెర్ ఈజ్ వన్ రెస్పాన్సిబిలిటీ. ఒక సవాలుకరమైనటువంటి బాధ్యత నీ మీద ఉంది. నువ్వు మర్చిపోతున్నావు ఈ విషయాన్ని. రక్షించబడిన ప్రతి వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఏంటి అంటే, నిన్ను అన్య జనుల మధ్య ప్రభువు నిలబెట్టడానికి గల కారణం ఏంటి అంటే, వారి మధ్య నువ్వు పరిమళించాలి, వారి మధ్య నువ్వు ప్రకాశించాలి, వారి కొరకు నువ్వు ప్రార్థించాలి. వారు నిన్ను గుర్తించక్కర్లా, నీ మెడలో దండ వేసి నిన్ను గౌరవించక్కర్లా. రహస్యంగా ప్రార్థించు, రహస్యమందు చూసేవాడు చూస్తాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా అండి? వేదంతో ఒక మాట చెప్తున్నాను, చాలామంది యొక్క బ్రతుకుల్లో ఇప్పటికీ కూడాను అన్యజనుల మధ్య దేవుడు నన్ను ఎందుకు ఉంచాడు అన్న విషయాన్ని మర్చిపోయి, వారి ఎదుట ఆదర్శప్రాయంగా బ్రతకాలి అన్న సత్యాన్ని మర్చిపోతా ఉన్నాం. నేను ఒక మాట చెప్పిన, మత్తయి సువార్తలో నేను చక్కని మాట మీ గమనానికి తీసుకొస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, మనుష్యులు మీ సత్క్రియలను చూచి, ఏం చూడాలట? మనుష్యులు సత్క్రియలను చూడాలి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందు ఉన్నటువంటి ఆ తండ్రిని ఎవరు మహిమపరిచేటట్లు? లోకంలో నిన్ను చూస్తున్నవారు ఆయన్ని మహిమపరచాలి. సూర్యుడు రాత్రి ఉండడు, కానీ ఆయన కిరణాలు చంద్రుని మీద అవి ప్రకాశిస్తే ఆ రిఫ్లెక్షన్ రాత్రిపూట సూర్యుడు లేకపోయినా మనం చక్కగా చూసుకుంటూ వెళ్తున్నాం, మనం గమ్యస్థానం దాకా వెళ్తున్నాం. ఈ చల్లని వాతావరణంలో ఆహ్లాదకరంగా, కుదిరితే గాలి చల్లగా ఉంటే బయట మంచాలు వేసుకుని పడుకుంటాం. ఒక మాట చెప్పనా, దేవుని యొక్క సన్నిధిలో నీతి సూర్యుని కిరణాలు నీ మీద ప్రకాశిస్తున్నాయన్నది వాస్తవమైతే, నీతి సూర్యుని కిరణాలు నీ మీద ప్రకాశిస్తున్నాయి అన్నది వాస్తవమైతే, ఖచ్చితంగా మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? క్రీస్తు మహిమను రిఫ్లెక్ట్ చేయాలి. అందుకే ఇక్కడ అంటాడు, మీ వెలుగును చూసి ప్రజలు, నువ్వెంత గొప్ప ప్రార్థన పరుడివి, నువ్వెంత గొప్ప ప్రార్థన పరురాలివి అని అనడం కాదట. కాన్సెప్ట్ అది కాదు. నీ వెలుగును చూసి పరలోకమందున్న తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. లక్ష్యం అర్థమైంది మనకి, మన యొక్క గురేంటో మనకు అర్థమైంది. అందుకే ఇక్కడ వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను మీ గమనానికి తెస్తాను. కొన్నిసార్లు ఎవరి ముందు మనం ప్రకాశించాలి? మన మీద దేవుని యొక్క ఆలోచన అన్యజనుల మధ్యలో దేవుడు కొన్నిసార్లు, మనం చదివేటప్పుడు అన్యజనుల మధ్య ఉంటాం, ఉద్యోగం చేసేటప్పుడు అన్యజనులతో కలిసి ఉంటాం, వ్యాపారం చేసినా, అది వ్యవసాయం చేసినా, ఒక కూలి పని చేసినా, నువ్వు ఇంటిని చక్కబెట్టుకోవడానికి ఒకవేళ ఇంట్లోనే ఉన్నా, నీ ఇరుగు పొరుగున ఉన్నటువంటి అన్యజనుల మధ్య ఓ కేంద్ర బిందువుగా నిన్నుంచాడు. మర్చిపోవద్దు ఈ విషయాన్ని. అందుకే పౌలు విషయంలో ఒక శ్రేష్టమైన మాటని ప్రభువు మాట్లాడతారుగా. ఏమంటారు అంటే, అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకున్నట్లయితే, అందుకు ప్రభువు, నువ్వు వెళ్ళుము. చూడండి,
అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామాన్ని భరించడానికి ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమయ్యున్నాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. నేను మీ స్నేహితునిగా, శ్రేయోభిలాషిగా ఓ చిన్న మాట అడుగుతాను. ఎప్పుడైనా ఇంతకాల విశ్వాస ప్రయాణంలో నేను దేవుని సాధనం అని ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా? నేను దేవునికి చెందినవాడను, నేను దేవునికి చెందిన దానిని అని ఎప్పుడైనా మనం నిర్ధారించుకున్నామా? అందుకే పౌలు అంటాడు కదా, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ మాట్లాడుతూ ఒక మాట ఏమంటాడంటే, చదవండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూడండి. ఇది వరకే నేను గెలిచితిని అని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను నేను అనుకొనుట లేదు. కానీ చూడండి, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకోవాలని పరిగెడుతూ ఉన్నాను. నాకొక లక్ష్యం ఉంది. నేను దేవునికి చెందిన వ్యక్తిని అని గమనించి, నేను దేవుని కోసం బ్రతుకుతున్న వ్యక్తిగా నన్ను నేను నిర్ధారించుకున్నాక నేనేం చేస్తున్నానంటే, దేని కొరకు క్రీస్తు యేసు చేత పట్టబడ్డానో దానిని పట్టుకోవడానికి నేను పరిగెడుతూ ఉన్నాను. దానిని పట్టుకోవడానికి నేను పరిగెడుతూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, లక్ష్యం ఉండాలండి జీవితంలో. లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేని క్రైస్తవుడు, ప్రాణం లేని శరీరము, ఇవి రెండు ఒకటే. చలనం లేని శరీరము రెండు ఒకటే. అంటే కనబడతాయి ఆకారానికి, కానీ ఎట్టి పరిస్థితుల్లో చెలించని కారణం చేత అక్కడ ఫలం ఉండదు, ప్రయోజనం ఉండదు. అందుకే వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, నన్ను అన్యజనుల మధ్య దేవుడు ఎందుకు నిలబెట్టాడంటే, దెర్ ఈజ్ వన్ గ్రేట్ పర్పస్. ఒక గొప్ప విశేషమైన ఉద్దేశం ఉంది. నీకు సత్యం తెలుసా? ఎంత విశ్వాన్ని సృజించిన దేవుడెక్కడా, మట్టి పురుగు వంటి మనమెక్కడా? ఆశ్చర్యం ఏంటి అంటే, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాల్ని పేరు పెట్టి పిలవగలిగే అంత ఆలోచన కలిగిన వాడు. నీకు తెలుసా నువ్వు ఆయన జ్ఞాపకంలో ఉన్నావని? నువ్వు ఆయన మదిలో ఉన్నావన్న సంగతి నీకు తెలుసా? ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడని నీకు తెలుసా? అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఒక పర్పస్తో దేవుడు నిన్ను లోకంలో ఉంచాడు. యూటిలైజ్ చేసుకో, ఉపయోగించుకో. రెండవది, దేని కొరకు క్రీస్తు యేసు చేత నేను పట్టబడ్డానో దానిని పట్టుకోవడానికి. అందుకే ఇందాక పౌలు విషయంలో మాట్లాడుతూ, అయ్యా నేను పౌలుని ఎన్నుకోవడానికి ఒక ఉద్దేశం ఉంది. అతడు ఎక్కడ నిలబడాలంటే అన్యజనుల ఎదుట నిలబడాలి. రెండవది, రాజుల ఎదుట, అంటే అధికారం కలిగిన వారి ఎదుట. కొన్ని చోట్లకు నువ్వే వెళ్ళగలవు. ఎస్, కొన్ని ప్రాంతాలకి, కొందరు వ్యక్తుల దగ్గరికి నువ్వే వెళ్ళగలవు. అందుకే దేవుడు ఆ రెస్పాన్సిబిలిటీ నీకు అప్పచెప్పాడు. వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ ఈ మాటను గమనిస్తే, అన్యజనుల ఎదుట మాత్రమే కాదు, నీ స్వజనుల ఎదుట కూడా, ఇశ్రాయేలీయుల ఎదుట. అంటే దాని అర్థం, నీ స్వజనుల ఎదుట కూడా నువ్వు ఖచ్చితంగా ప్రకాశించాలి. అందుకే మరి యేసు ప్రభు అంటాడు, ఒక ఉపమానం చెప్తూ అంటారు. అదే మనం మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 13 నుండి 16 వచనాలు ఒక్కొక్కటి మనం చూస్తే, అక్కడ ఉన్నటువంటి ఆ భావం ఏంటంటే, 13వ వచనం ఏమని చెప్తా ఉందంటే, అంతే, మీరు లోకానికి ఉప్పు. ఈ విషయం మర్చిపోవద్దు. సారవంతమైన జీవితాన్ని జీవించండి, ఎక్కడ రాజీ పడొద్దు. మీరు సారవంతంగా ఉండడానికి క్రీస్తు చేత అంటు కట్టబడడం,
ఈ విషయాన్ని మర్చిపోవద్దు. అందుకే ఎప్పుడైతే ఈ సముద్రపు నీరుని ఒడ్డుకు తీసుకొచ్చి సూర్యరశ్మి దాని మీద కేంద్రంగా పడుతూ ఉంటుందో అక్కడ ఆ ఉప్పు తయారవుతుంది. మీరు లోకానికి ఉప్పుగా ఉండాలంటే ఆ యొక్క నీతి సూర్యుని యొక్క వెలుగు నీ మీద నా మీద ప్రకాశించేలా మన యొక్క జీవితాన్ని తెరచి పరచి ఆయనకి అనుకూలంగా అందుబాటులో మనం ఉండడం అవసరం. మీరు ఉప్పు సారవంతంగా బ్రతకండి. 14వ వచనంలో ఏమంటాడంటే మీరు వెలుగు, ప్రకాశవంతంగా జీవించండి. చీకట్లో బ్రతుకుతున్నటువంటి నీ స్నేహితులు ఉన్నారు, రక్షించబడని నీ మిత్రులున్నారు, నీ రక్త సంబంధులు ఉన్నారు. నీ క్షేమాన్ని కోరి నువ్వు కష్టంలో ఉంటే నీ కన్నీరు కార్చే మరి నిన్ను ప్రేమించేటువంటి కొందరు ఉన్నారు, వారు ఇంకా రక్షించబడలేదు. ఆ చీకటిలో ఉన్న వారికి దేవుని యొక్క వాక్యపు వెలుగు తెలియాలి అంటే ఒక మాట అంటాడండి ఫిలిప్పీ గ్రంథకర్త పౌలు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టి లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. నమ్మితే చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. ఒకసారి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఛాలెంజింగ్ లైఫ్ ఉండాలండి. బ్రతికితే సవాలుకరంగా బ్రతకాలి, బ్రతుకంతా సవాలుకరంగా బ్రతకాలి. అందుకే వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, మీరు ఒకటి లోకానికి ఉప్పు, ఎక్కడ నిస్సారంగా ఉండొద్దు. మీరు లోకానికి వెలుగు, ఎక్కడ కూడా ఆ వెలుతురు మసకబారనివ్వద్దు. మీకు ఒక విషయం తెలుసా అండి, ప్రారంభంలో ఈ కరెంటు ఇవన్నీ కూడా విలేజెస్లో అంతగా ఉండేవి కాదు కదా. అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే లాంతరు వెలిగించేవాళ్ళు. మనం కూడా చూసే ఉంటాం. ఆ లాంతరు వెలిగిస్తే అదేమవుతుందంటే ఈ కిరోసిన్తో మండేటువంటి కారణం చేత ఆ ఒత్తి నుండి వెలుగుతో పాటు పొగ కూడా వచ్చేది. సరిగ్గా రాత్రంతా వెలిగిన తర్వాత అది చుట్టూ ఆ ఒక లేయర్ ఫామ్ అయిపోయేది. ఇప్పుడు లోపల కిరోసిన్ ఉంది కాబట్టి ఆ యొక్క ఒత్తి వెలుగుతూనే ఉంది, కానీ అవసరమైనంత వెలుగు మాత్రం బయటికి ప్రసరించట్లా. ఇప్పుడు మరి ఏం చేస్తారంటే బాధ్యత కలిగిన వారు లేకపోతే ఆ లాంతర్ ఓనర్స్ ఏం చేస్తారంటే వెంటనే దాన్ని ఆఫ్ చేసి దాన్ని ఓపెన్ చేసి వెలిగించడానికి ముందే దాన్ని ఏం చేస్తారంటే శుభ్రంగా లోపల, మీకు తెలుసలేదో పూర్వం పిడకలు వాడేవాళ్ళు తెలుసా మీకు, అవి కాల్చాక బూడిదొస్తుంది తెలుసా మీకు. ఆ బూడితోటి, ఎందుకంటే అది మెత్తగా ఉంటుంది, అది దాన్ని వేసి లోపలేసి చక్కగా తుడిచేవారు. అంటే గ్లాస్ డ్యామేజ్ కాకూడదు, ఇసుక వేయకూడదు, డ్యామేజ్ కాకూడదు, దాని భవిష్యత్తు తగ్గిపోకూడదు. అందుకే మెత్తగా లేదా ఒక మంచి క్లాత్ పెట్టి దాన్ని శుభ్రంగా తుడిచి ఏం చేస్తారంటే ఆ లేయర్ని తీసేస్తారు. నేను మాట చెప్పనా, నువ్వు వెలుగుతున్నావన్న భావనలో భ్రమలో ఉన్నావు, కానీ నీ చుట్టూ అలుముకున్న లేయర్ని నువ్వు గమనించకపోతే, ఆ పొగ ద్వారా ఏర్పడినటువంటి ఆ లేయర్ని గమనించకపోతే నువ్వు వెలుగుతున్నావు అనుకుంటున్నావు, కానీ వెలుతురు లోకానికి ప్రసరింప చేయలేకపోతున్నావు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. అందుకే ఫిలిప్పీ గ్రంథకర్త ఇక్కడ ఏమంటాడంటే, మళ్ళీ ఒకసారి మాట ఫిలిప్పీ 2:16 చూడండి నన్ను. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మీరు ఒక లక్ష్యం ఏంటి అంటే లోకమందు జ్యోతుల్లో కనబడాలి. ఎందుకు దేవుడు నన్ను ఇంకా సజీవంగా ఉంచాడు? ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎన్నో హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇంకా మన జీవితంలో మనం పుట్టిన దగ్గర నుంచి మన జనరేషన్లో ఎప్పుడు విననటువంటి కరోనా అనేటువంటి ఒక మహమ్మారిని కూడా మనం విన్నాం, ఫేస్ చేసాం. అయితే ఇప్పటికీ సజీవంగా ఉన్నామంటే కారణం ఏంటి అంటే ఇంకా మన పట్ల మన ద్వారా జరిగించాల్సిన కార్యాలు దేవుని యొక్క మదిలో ఉన్నాయి.
అందుకే అన్య జనుల మధ్య నువ్వు ప్రకాశించాలి, అన్య జనుల మధ్య ఆయనని ప్రకటించాలి. కొన్నిసార్లు నోరు తెరిచి సువార్త చెప్పడం అనేది నువ్వు కొన్నిసార్లు 10% ప్రభావితం చూపిస్తే, నువ్వు నోరు తెరవకుండానే నీ జీవితాన్ని బట్టి, నీ మార్పును బట్టి, నీ పరివర్తనను బట్టి, నీ మారు మనసు అనుభవాన్ని బట్టి, నీ యొక్క మాదిరికరమైన సవాలుకరమైన జీవితాన్ని బట్టి, నీ రహస్య జీవితం, నీ బహిరంగ జీవితాన్ని బట్టి కనికరం కలిగిన దేవుని కోసం మరి ప్రభావవంతమైన జీవితాన్ని చూపించే ఒక ఆశీర్వాదకరమైన సాధనంగా, వారధిగా దేవుడు నిన్ను నిలబెట్టుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుకే దేవుని యొక్క సన్నిధిలో నేను ఎట్లా ఉన్నాను? దేవుని సన్నిధిలో అన్యజనులలో నేను క్రీస్తును ప్రకటించాలి. క్రీస్తును ప్రకటించాలి అంటే వాక్యం చెప్పినటువంటి మాట ఏంటి అంటే, అయ్యా అన్యజనులు దేవుని మహిమపరిచేలా నేను అంటే లోకంలో ఉన్నవాళ్ళు నన్ను గొప్ప భక్తుడు భక్తురాలను పిలవడం కాదు నా టార్గెట్. అలా ఒకవేళ అంటే నేను గర్వంతో నింపబడతానేమో, పొగడ్తలు నాకు దూరంగా ఉండడం నాకు మేలు. కానీ వాక్యం ఏం చెప్తా ఉందంటే, అయ్యా నీ యొక్క యాటిట్యూడ్, నీ యొక్క మార్పు, నీ పరివర్తన, ఇది చూస్తున్న లోకానికి నువ్వు సేవిస్తున్న దేవుడు గొప్పవాడయ్యా, నువ్వు అనుసరిస్తున్న దేవుడు గొప్పవాడయ్యా అని అన్యజనుడు దేవుని మహిమపరిచేలా నీ యొక్క పరివర్తన ఉండాలి, నీ సాక్ష్య జీవితం ఉండాలని వాక్యంలో సెలవిస్తా ఉన్నాడు. అందుకే ఇది ప్రాపర్గా జరగాలి అంటే మనం మర్చిపోకుండా మనం చేయాల్సింది ఏంటి అంటే, దేని కొరకు క్రీస్తు యేసు చేత మనం పట్టబడ్డామో దానిని పట్టుకోవడానికి పరిగెత్తాలి. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడంటే, అయ్యా నేను దాన్ని పట్టుకోవడానికి ముందుకు పరిగెత్తాలంటే, నాకు వెనక లాగే ప్రశ్నలు సమస్యలు ఉండకుండా ఉండాలంటే, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడే మనస్సు కలిగి ఉండాలి. ఎస్, ఇప్పటికి నేను వదిలిపెట్టాల్సిన కొన్ని ఉన్నాయి అని మనస్సాక్షి ఒకవేళ గద్దిస్తే ఖచ్చితంగా వెంటనే స్పందించేటువంటి ఆ మనస్సును నేను కలిగి ఉండాలి. రాజీ పడొద్దు, ఆలస్యం చేయొద్దు, రేపు మనది కాదు. దేవుని యొక్క వాక్యం ఎంత స్వచ్ఛమైంది, ఎంత సత్యమైంది, ఎంత శక్తివంతమైంది. వాక్యం సెలవిస్తా ఉన్నటువంటి మాట ఏంటి అంటే, నువ్వు దేని కొరకు క్రీస్తు యేసు చేత పట్టబడ్డావో, దేని కొరకంటే నువ్వు సారవంతమైన జీవితాన్ని జీవించడానికి, నువ్వు వెలుగుతూ ఇతరులను వెలిగిస్తూ బ్రతకడానికి. అంత మాత్రమే కాదు, నీ ఇంటనున్న వారికి వెలుతురునివ్వడానికి. 15వ వచనంలో అక్కడ మత్తయి 5:15 అదే మాట అంటాడు. ఇంటనున్న వారికి నువ్వు వెలుగునిచ్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి, నీ కుటుంబానికి నువ్వు మాదిరిగా ఉండాలి. 16వ వచనం ఏం చెప్తుందంటే, ఇతరులు దేవుణ్ణి మహిమపరచడానికి అనువుగా నీ యొక్క వెలుగు ప్రసరించాలి. ప్రియ స్నేహితులరా, నేను అందుకే ఒక మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. దేవుని యొక్క ఉద్దేశం ఇది. దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటి అంటే, మీరు గమనించండి, ఏదైనా ఒక కంపెనీ నుండి ఒక ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది అంటే చాలా టెస్ట్లు ఎదుర్కొంటూ వస్తుంది. అక్కడ ఒకటి తయారు చేయబడిన వస్తువు ఒక 100 తయారు చేయబడితే 100 మార్కెట్లోకి రావు. వాటిలో లోపం ఉన్నవి మధ్యలోనే డ్రాప్ అయిపోతాయి. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా? మనం దేని కొరకు ఎంపిక చేయబడ్డామో పదే 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 మనతో మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే, ఆధ్యాత్మికంగా మనలను మేల్కొల్పడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అందుకే ఇప్పుడు సమకూడి జరగడం, అవి జరిగిపోతాయండి, మీరు అడగకపోయినా కానీ జరుగుతాయి. నేను అందుకే పదే పదే ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. మీరు అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలుసు, ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ముఖ్యమైన లక్ష్యం ఆయన్ని ప్రేమించేవారిగా ఉండడం. ఆయన్ని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? నెంబర్ 1 ఆశ్రయించాలి, నెంబర్ 2 తప్పనిసరిగా. అందుకే నేను ఇక్కడ ఈ మాటని ఎందుకు ఇంతగా మీ మనసుకు దగ్గరగా తీసుకొస్తున్నానంటే, ఆశ్రయించడం అనేటువంటి అంశం తర్వాత భయభక్తులు అనేవి ఖచ్చితంగా మన జీవితంలో సార్థకం కావాలి. లేకపోతే ఆయన అదుపులో మనం ఉండం.
దేవుని వాక్యం చేత అదుపు చేయబడే మనస్సాక్షి ఎవరైతే కలుగుంటారో వారు దేవునికి ప్రియమైన పిల్లల్లా ఉండగలుగుతారు. అందుకే ఒకటి ఆశ్రయించాలి, రెండవది భయభక్తులు కలిగి ఉండాలి, మూడవది ఆయనకు ప్రియమైన పిల్లల్లా ఉండాలి, నాలుగవది ఆయనతో సహవాసం చెయ్యాలి, ఐదవది అన్యజనులలో క్రీస్తును ప్రకటించాలి. వీఆర్ హ్యావింగ్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి బాధ్యత దేవుడు మనకిచ్చాడు. నీకు తెలుసా నీ జీవితానికి ఎంత వాల్యూ ఉందో? నీ జీవితానికి ఎంత వాల్యూ ఉందో తెలుసా? భూమికి పునాది వేసిన వాడిని నువ్వు ప్రకటిస్తున్నావు, మానవుని సృజించిన వాడిని నువ్వు ప్రకటిస్తున్నావు, ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా చేయగలిగిన వాడిని నువ్వు ప్రకటిస్తున్నావు. అందుకే ఈ చిన్న జీవితంలో ఈ గొప్ప రెస్పాన్సిబిలిటీ, ఈ చిన్న జీవితంలో ఈ గొప్ప బాధ్యత. అందుకే ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని కోసం నమ్మకంగా నిలబడడానికి, దేవుని కోసం సవాలుకరంగా బ్రతకడానికి ఆయన మనకిచ్చిన అవకాశాన్ని ఎంతవరకు మనం వాడుకుంటున్నాం? మళ్ళీ వచ్చే శనివారం ఇంకొక 2 పాయింట్స్ మనం నేర్చుకుంటాం. నేను దేవుణ్ణి ప్రేమించడం ఏంటి అనే ఆ అంశాలని చిన్నగా ఒక 7 పాయింట్స్కి కుదించి నేను మీతో మాట్లాడాలి అనుకున్నాను. ఈరోజు 5వ పాయింట్ చూసాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే అన్యజనులలో క్రీస్తును ప్రకటించటం. ఒక్కసారి ఆలోచన చేద్దామా? నిజంగా దేవునిని ప్రకటించే వారిగా మనం ఉన్నామా? ఎప్పుడు మన గురించే మన సమస్యలు, మన ఇబ్బందులు, మన బిడ్డలు, మన ఉద్యోగం, మన యొక్క జీవనోపాధి, అంతేనా? అంతకు మించి విశ్వాస జీవితంలో అంతకు మించినటువంటి రెస్పాన్సిబిలిటీ లేదా? వాక్యం సెలవిస్తా ఉంది, అన్య జనుల ఎదుట నువ్వు ఆయన్ని మహిమపరచాలి, ఆయన్ని ప్రకటించాలి. ఖచ్చితంగా దానికోసం దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. ఎప్పుడో తెలుసా? పౌలు భక్తుడు అక్కడ ఏమంటాడంటే, తల్లి గర్భమున పడినది మొదలుకొని ఆయన మనలను ప్రత్యేకపరిచాడు. రీజన్ ఏంటి అంటే అన్యజనులలో ఆయనను ప్రకటించాలి. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవా, నిజంగా నిన్ను ప్రకటించగలిగే వ్యక్తిగా నేనున్నానా? నా జీవితం, నా మాదిరి, నా మార్పు, నా యొక్క పరివర్తన, నేను ప్రక్షాళన చేసుకున్నటువంటి విధానం, ఇవన్నీ కూడాను నిన్ను చూపించగలిగేవిగా ఉన్నాయా? నిజంగా ఉప్పు వంటి సారవంతమైన జీవితం, వెలుగు వంటి ప్రకాశవంతమైన జీవితం, ఇంటనున్న వారికి మాదిరి చూపించేటువంటి జీవితం, వెలుపల ఉన్న వారికి అంటే లోకంలో ఉన్న అన్యులకు వారు నిన్ను మరి మహిమపరిచేలా ఆదర్శప్రాయంగా బ్రతకగలిగే ఆ ఛాలెంజింగ్ లైఫ్ నా బ్రతుకులో ఉందా? ఒక్కసారి మనం ప్రశ్నించుకుందామా? ఒక్కసారి ప్రార్థన చేసుకుందామా? ఒక చిన్న ప్రార్థన, ప్రతి ఒక్కరం కూడా ఇది మనం ప్రార్థన చేసుకోవడానికి ప్రభు మనకిచ్చినటువంటి అమూల్యమైన తరుణం ఇది. దేవుని యొక్క సన్నిధిలో మనం అమూల్యమైన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా మనం ప్రార్థన చేద్దాం. దేవుని పాదాల దగ్గర ప్రణమిల్లుదాం. ఇది మనం అందరం కూడా కలిసి ప్రార్థన చేసుకోవడానికి దేవుడిచ్చినటువంటి తరుణం ఇది. మనం అందరం కూడా కలిసి ప్రార్థన చేసుకోవడానికి దేవుడిచ్చిన సమయం. ముందు ప్రతి శనివారం కూడా మనం కొన్నిసార్లు ఇబ్బందుల్లో ఉన్న వారి కోసం, బాధలో ఉన్న వారి కోసం మనం ప్రార్థన చేస్తాం. మొట్టమొదటిగా ఈసారి మన కోసం మనం ప్రార్థన చేసుకోవడానికి దేవుడి సమయాన్ని మనకి ఇచ్చారు. ఒకసారి ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. చెప్పబడినటువంటి వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని, వాక్యపు ఎల్లలకు లోబడి నేను బ్రతుకుతున్నాను. దేవుని వాక్యం చేత నా మనస్తత్వం అదుపు చేయబడుతున్నాయా? ఆయనను ప్రకటించేవానిగా, నేను ప్రకటించేదానిగా ప్రకాశించగలుగుతున్నానా? పరిమళిస్తున్నానా? ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో చెప్పబడినటువంటి వాక్యం నిమిత్తమై ప్రార్థించేవారు క్లుప్తంగా ప్రార్థన చేయండి. మరి